ఇక ప్రతి ఒక్కడు శివాజీ అవ్వాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవ్వాలా, పృథ్వీరాజ్ అవ్వాలా. ఎందుకయ్యా అంటే బాబర్లు పుట్టుకొచ్చారు. బాబర్ మసీదు అనేది ఎందుకు వచ్చింది? బాబర్ కట్టాడు కాబట్టి. బాబర్ అనే రాక్షసుడు ఈ దేశం మీద దాడి చేసి గుళ్ళని కూల్చి గుళ్ళల్లో ఆస్తిని దోచుకుని ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలు నేలలో పాతి ఆ విగ్రహాల పైన ఆ గుడి శిథిలాలు పోసి ఆ శిథిలాల పైన కట్టాడు మసీదులు. అదే బాబరీ మసీద్. అంటే ఈ దేశ సంస్కృతిని విధ్వంసం చేసి హిందువులని అణచివేయడానికి బహిరంగంగా చేసిన అరాచకం. ఇక్కడున్న ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి బలవంతంగా మత మార్పిళ్లు చేసుకున్నటువంటి రాక్షసుడు వాడు. వాడిని ఇప్పుడు సమర్థించే రాక్షసులు మన కళ్ళ ఎదురుగుండా పుట్టుకొచ్చారు. బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసినటువంటి ఒక ముస్లిం ఎమ్మెల్యే తాజాగా బాబర్ కట్టడాన్ని బెంగాల్లో కడతాడట. బాబర్ పేరుతో కడతాడట. బాబర్ పేరుతో ఈ రోజు కూడా వాడు చేసిన అరాచకాన్ని సమర్థించే రాక్షసులు ఉన్నారంటే ప్రతి ఒక్కడు వీర శివాజీ అయ్యి ఏం చెయ్యాలా? వెంటాడి వేటాడి చంపాలా? వెంటాడి వేటాడి కొట్టాలా? ఎందుకంటే యుద్ధం చేసినటువంటి అక్బర్ని బాబర్ని చూస్తా కూర్చొనలేదు ఈ దేశంలో ఉన్నటువంటి రాజులు. వెంటపడి తరిమారు, అందులో చచ్చిపోయారు, వీరమరణం పొందారు. కానీ ఆ దరిద్రులు బ్రతికి కొన్ని చేశారు, ఆ తర్వాత కుక్క చావు చచ్చారు. కాబట్టి ఇక్కడ యుద్ధం చేద్దామా? ఇప్పుడు అందరం కూడా హిందువుల్ని రెచ్చగొడుతున్నారా? మీ మీద దాడులు చేసిన వాళ్ళని మా పేర్లు పెట్టుకుంటాం, బాబర్ అని పెట్టుకుంటాం, అక్బర్ అని పెట్టుకుంటాం, హిందువులను అరాచకం చేసినటువంటి రాక్షసుల పేర్లు పెట్టుకుంటాం, అలాగే వాళ్ళ పేరుతో కట్టడాలు కూడా కడతాం. మీరందరూ సచ్చినట్టు కుక్కిన పేరుల్లో పడుండండి అని రెచ్చగొడుతున్నారా? ఇది పాత రోజులు కాదు. ఎవడి పాపాన్ని ఆడే పోతాడులే, దేవుడు చూసుకుంటాడులే అనుకోవడానికి. ప్రతి హిందువు కర్రొచ్చుకుని రోడ్డు మీదకి వచ్చే రోజు వస్తుంది. ప్రతి హిందువు కత్తుచ్చుకుని రోడ్డు మీదకి వచ్చే రోజు వస్తుంది. హిందువుల్ని అణచివేసి అక్రమంగా అవమానకరంగా చూడటానికి పాత రోజుల్లో సాంస్కృతిక విధ్వంసం చేసిన రాక్షసుల్ని ఇవాళ వీరులుగా చిత్రీకరిస్తే చూస్తా ఊరుకోవడానికి సమాజం సిద్ధంగా లేదు. యాక్టివ్గా బాధ్యతగా ఆలోచించకపోతే తప్పుని కవర్ చేయొద్దు, తప్పుని సమర్థించొద్దు, తప్పు చేసిన వెధవల్ని ఈ రోజున వీరులుగా చిత్రీకరించొద్దు. అదే జరిగితే ఆ తప్పుని తిప్పి కొట్టడానికి ప్రతి ఒక్క హిందువు తిరగబడతాడు.